అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డేటా తెలుగు హబ్ ఎక్సెల్ బేసిక్స్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం నార్మల్ సమ్ వర్సెస్ సమ్ ఆఫ్ డిఫరెన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈరోజు మనం లార్జ్ డేటా అనాలిసిస్లో మిన్, మ్యాక్స్, యావరేజ్, సమ్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఎంప్లాయీ శాలరీ డేటా. సో దీంట్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే మిన్ శాలరీ అంటే లోయెస్ట్ శాలరీ ఏ పర్సన్కి వస్తుంది, మ్యాక్సిమం శాలరీ హైయెస్ట్ పర్సన్ శాలరీ ఎవరికి వస్తుంది, యావరేజ్ శాలరీ అంటే ఒక డిపార్ట్మెంట్లో యావరేజ్గా ఎంత శాలరీ అనేది వస్తుంది, టోటల్ శాలరీ ఒక డిపార్ట్మెంట్లో టోటల్ శాలరీ ఎంత వస్తుంది. సో ఈ ఫంక్షన్స్ అనేవి డేటా వైజ్గా అనాలిసిస్ అనేవి చేయొచ్చు. అంటే దీన్ని బట్టి టోటల్ కంపెనీ శాలరీ ఎక్స్పెండిచర్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ లెవెల్, మనం ఇప్పుడు బేసిక్స్లోనే ఉన్నాం కాబట్టి ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫాస్ట్గా ఎక్సెల్కి వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ టేబుల్ అనేది తీసుకున్నాను, అంటే టేబుల్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ వైజ్ అండ్ శాలరీస్. సో ఇక్కడ నేను 4 బాక్సెస్గా డివైడ్ చేశాను, మ్యాక్సిమం, ఇన్, యావరేజ్. సో ఇప్పుడు మ్యాక్సిమం ఎంత, సో ఫస్ట్ కాలమ్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. సో ఈ కాపీ చేసేసుకుందాం, మళ్ళీ మాటికి క్లోజ్ బ్రాకెట్ దెన్ ఎంటర్. అండ్ తర్వాత మినిమం శాలరీ ఎంత, ఎంటర్. ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ఎందుకంటే ఓవరాల్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి. యావరేజ్ మనం ఇందాక చూసారు, ఇక్కడ నేను ఆ టేబుల్ని పేస్ట్ చేస్తే ఇదంతా సెలెక్ట్ అయింది. సో మాటికి అలా డ్రాగ్ అండ్ ఆప్షన్ చేసుకోకుండా ఇలాగా మళ్ళీ ఇప్పుడు టోటల్ శాలరీ అని అంటే సమ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అండ్ పేస్ట్ క్లోజ్ బ్రాకెట్ డన్. సో ఇప్పుడు మనకి మ్యాక్సిమంగా 1,06,000 వస్తుంది, మినిమం అయితే 60,000, యావరేజ్ అయితే ఎంటైర్లీ 86,460, టోటల్ శాలరీ వీళ్ళందరిది కలిపితే ఇంత అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో దీనివల్ల యూజెస్ ఏంటి అని అంటే నేను ఒక 3 యూజెస్ అనేవి మెన్షన్ చేస్తాను. ఏంటి అంటే క్విక్ అనాలిసిస్ అంటే డేటాని మాన్యువల్గా చెక్ చేయడానికి టైం వేస్ట్ అవ్వదు, ఫాస్ట్గా మనం అనేది యాక్సెస్ అనేవి చేయగలుగుతాం, అనాలిసిస్ అనేవి చేయగలుగుతాం. అండ్ సెకండ్ ఏంటి అంటే యాక్యురసీ ఏంటి అంటే మిస్టేక్స్ జరగకుండా పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్స్ అనేవి వస్తాయి. థర్డ్ ఏంటి అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్, లార్జ్ డేటా సెట్స్ అంటే థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉన్న చాలా ఈజీగా ప్రాసెస్ అనేది చేయొచ్చు. సో చూసారుగా ఈ ఫంక్షన్స్ లార్జ్ డేటా సెట్స్ని ఎలా హ్యాండిల్ చేయడంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసిందో. అండ్ ఇది చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా తెలుగులో రావాలి అని అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డేటా తెలుగు హబ్. రేపు మళ్ళీ కలుద్దాం. అండ్ ఇది 11th డే నేను ఇది స్టార్ట్ చేసి సిరీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను ఇంకో టాపిక్స్ అనేవి కొత్తగా కూడా తీసుకొచ్చి నేను మీకు ఈజీగా 2 minutes ఆఫ్ టైంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో